సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో విషాదం జరిగింది. మైత్రి డ్రగ్స్ పరిశ్రమ ల్యాబ్స్ లో ప్రమాదం చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తుండగా ప్రమాదానికి గురైన కార్మికుడు ప్రవీణ్ కుమార్ మొదట మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో నిమ్స్ కు తరలించారు. ఇక నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవీణ్ కుమార్ మృతి చెందారు. 3 రోజుల క్రితం ప్రమాదం జరిగితే గుట్టుచప్పుడు కాకుండా కార్మికుడిని ఆసుపత్రికి తరలించి యాజమాన్యం చేతులు దులుపుకుంది. ఇక మృతుడు మెదక్ జిల్లా హత్నూర్ మండలం కాసాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో అయితే విషాదం జరిగింది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? ఇందూరా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మైత్రి డ్రగ్స్ అనే ఒక పరిశ్రమ ఉంటుంది. అందులో కెమికల్ కు సంబంధించిన ల్యాబ్స్ లో పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ అనేటువంటి ఒక కార్మికుడు ఉద్యోగి. ఆయన 3 రోజుల క్రితం కెమికల్స్ కు సంబంధించిన ల్యాబ్ లో పనిచేస్తున్న సందర్భంలో ఆ కెమికల్ రియాక్షన్స్ జరిగి అతను మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది ఖచ్చితంగా ఎట్లా చనిపోయాడనే విషయాల మీద అటు పరిశ్రమ ఇంకా బయట పెట్టినటువంటి నేపథ్యంలో కొంత ఈ మిస్టరీగా మారిపోయింది. అతను చనిపోయడానికి కారణం ఏమిటి అనే విషయాల మీద ఇంకా స్పష్టత అయితే రాలేదు. కానీ అక్కడ మనకున్న సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఆ కెమికల్ ల్యాబ్ లో జరిగినటువంటి కొన్ని రియాక్షన్స్, అక్కడ వెలువడినటువంటి విషవాయువు ఫలితంగా అతను ఉక్కిరి బిక్కిరై చనిపోయినట్టుగా మనకు సమాచారం వస్తూ ఉన్నది. దీని మీద ఇటు పరిశ్రమ గాని మిగతా వాళ్ళు గాని పెద్దగా బయటకు పొక్కకుండా దీన్ని జాగ్రత్తగా 3 రోజుల క్రితం ఈ ఘటన జరిగినప్పటికీ కూడా దాన్ని బయటకు పొక్కకుండా, బయటకు తెలియకుండా దాన్ని దాచి ఆ కార్మికుని మృతిని పక్కకు పెట్టేందుకు ప్రయత్నం పరిశ్రమ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది క్రమంగా గ్రామంలో జరిగింది. గ్రామానికి సంబంధించిన వాడు కాబట్టి అది బయటకు వచ్చి గ్రామస్తుల ద్వారా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. అయితే 3 రోజుల క్రితం ఈ పరిశ్రమలో ఈ ఘటన జరిగింది. పరిశ్రమ మాత్రం దీన్ని బయట పెట్టకుండా దాచే ప్రయత్నం చేసింది. గ్రామస్తులు ఒత్తిడి చేసి నేపథ్యంలో అతను దానికి సంబంధించిన బయటపడ్డటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఈ కార్మికుడు కొంతకాలంగా ఈ పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నాడు. 4-5 నెలలుగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కెమికల్ ల్యాబ్ లో పనిచేస్తున్నాడు. ఇతను నర్సాపూర్ నియోజకవర్గ పరిధికి సంబంధించిన హత్నూరా మండలం కాసాల గ్రామానికి సంబంధించిన ఉద్యోగిగా చెప్తూ ఉన్నారు. అయితే సంగారెడ్డికి సంబంధించి ఇటు పటంచెరు పారిశ్రామిక వాడ, తర్వాత పాషమైలారం పారిశ్రామిక వాడలో జిన్నారం ప్రాంతానికి సంబంధించిన అనేక పరిశ్రమలో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సేఫ్టీకి సంబంధించిన విషయాల్లో ఆ పరిశ్రమలు సక్రమంగా పట్టించుకోకపోవడము, తర్వాత వీటి ఫలితంగా తరచూ ఈ ప్రమాదాలు అనేటివి జరుగుతున్నాయి. పాషమైలారంలో ఒక 6 నెలల క్రితం జరిగినటువంటి ఘోర ప్రమాదంలో దాదాపు 50 మంది వరకు ఆ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కూడా ఆ మృతి చెందిన కుటుంబాలకు పరిశ్రమ నుంచి సరైనటువంటి ఆర్థిక సహాయం కూడా అందనటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా చాలా పరిశ్రమలో ఇది 1, 2, 3 ఇట్లా చనిపోవడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయంగా మారిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సక్రమంగా అంటే కార్మికుల సేఫ్టీకి సంబంధించి పరిశ్రమలు పెద్దగా పట్టించుకోకపోవడం ఫలితంగా ఇట్లాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉన్నాయి. ఆ చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలని ఆదుకునే విషయంలో కూడా పరిశ్రమలు పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల చాలా సమస్య, ఆ కుటుంబాలన్నీ రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రమాదాలు ఈ పారిశ్రామిక వాడలో జరిగినా కూడా వాటి పట్ల ఒక కఠినమైనటువంటి చర్యలు ప్రభుత్వం నుంచి తీసుకోకపోవడం ఫలితంగా కార్మికులు అన్యాయానికి గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉందని చెప్పి కార్మిక సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. బీఆర్ఎస్ కూడా పాషమైలారం పారిశ్రామిక వాడలో జరిగినటువంటి ఘోర ప్రమాదంపై పెద్ద ఎత్తున పోరాటం చేసిన విషయం తెలిసిందే. జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కార్మికులకు మద్దతుగా పోరాటాలు జరిగినప్పటికీ కూడా పరిశ్రమలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఈ పరిశ్రమకు సంబంధించి జరిగిన ఈ ప్రవీణ్ మృతికి సంబంధించిన విషయం కూడా మైత్రి డ్రగ్స్ పరిశ్రమ ఎందుకంత గోప్యంగా ఉంచిందనే విషయాల మీద కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, కుటుంబానికి పెద్ద ఎత్తున ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, కాసాలకు సంబంధించిన గ్రామస్తులు, స్థానికంగా పనిచేస్తున్నటువంటి కార్మికులు, కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.